ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు టాప్ 15 కాలేజెస్ ఏమున్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీకు ఒక కాలేజీలో లాస్ట్ ఇయర్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ తీసుకున్నారో కూడా మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ కాలేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీకే. నెక్స్ట్ కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఇది వచ్చేసి మీకు కో ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రీజన్ వచ్చేసి ఏయూ రీజన్లో ఉంది. నెక్స్ట్ ఈ యొక్క టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ అనమాట. ఇది వచ్చేసి మీకు డిస్టిక్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాకినాడలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ అయితే ఉంది. ఈ యొక్క జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ యూనివర్సిటీలో. ఈ యొక్క కాలేజ్ వచ్చేసి 1946లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రాంచ్ వైజ్గా సీట్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు బ్రాంచ్ కోడ్తో పాటు బ్రాంచ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి కన్వీనర్ సీట్స్ ఎన్నైతే తీసుకుంటున్నారో మీకైతే చెప్తాను. ఇక్కడ వచ్చేసి సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్, మొత్తం మీకు 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ జస్ట్ మీకు లాస్ట్ ఇయర్ ఎన్ని బ్రాంచెస్ తీసుకున్నారు ఏంటనేది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కౌన్సిలింగ్ షెడ్యూల్ టైంకి ఒక సీట్స్ అనేవి కూడా ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కన్వీనర్ సీట్స్ వచ్చేసి 55 సీట్స్ అయితే తీసుకుంటారు. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కాలేజ్ కూడా వచ్చేసి ఏయూసిఈ. కాలేజ్ నేమ్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. కో ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏయూ రీజన్లో ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి ఇది మీకు యూనివర్సిటీ, ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ వచ్చేసి విశాఖపట్నం, ప్లేస్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబిలిటీ అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1953లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు బ్రాంచెస్ అలానే సీట్స్ అయితే చూద్దాం, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ కన్వీనర్ సీట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మీకు బ్రాంచ్ కోడ్ చెప్తాను, బ్రాంచ్ నేమ్తో పాటు కన్వీనర్ సీట్స్ ఎన్నైతే తీసుకుంటున్నారో మీకు అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి బిఐఓ అంటే బయోటెక్నాలజీ 11 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్ టోటల్ మీకు 66 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 44 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. జిఐఎన్ జియో ఇన్ఫర్మాటిక్స్ టోటల్ సీట్స్ వచ్చేసి 33 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. కాలేజ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్ ఐఎస్టి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టోటల్ మీకు 33 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 55 సీట్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఎంఈటి మెటలర్జికల్ ఇంజనీరింగ్ 33 సీట్స్ అయితే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఐటి ఏపీ యూనివర్సిటీ, దీన్ని వచ్చేసి మీకు విట్ ఏపీ యూనివర్సిటీ కూడా అని అంటారు. ఇక్కడ వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి
VITAPU. కాలేజ్ నేమ్ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కో ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి SW. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి PU అనమాట, అంటే ప్రైవేట్ యూనివర్సిటీ అని అర్థం. డిస్ట్రిక్ట్ వచ్చేసి గుంటూరులో ఉంది, ప్లేస్ వచ్చేసి అమరావతి. నెక్స్ట్ హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2017లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ అనేవి తీసుకుంటున్నారో కూడా ఒకసారి మనమైతే ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా 13 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. టోటల్ సీట్స్ కూడా మీకు అయితే చెప్తాను బ్రాంచ్ వైజ్. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ కోడ్ అయితే చూడండి, CBC అంటే CSE బ్లాక్ చైన్, అంటే టోటల్ మీకు 21 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. CDA CSE డేటా అనలిటిక్స్ 63 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 84 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. CSC కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ 42 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 500 సీట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. హైయెస్ట్ బ్రాంచ్ ఏమన్నా ఉంది అని అంటే CSEనే, అందులోనే మీకు సీట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి CSM అంటే CSEలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నుంచి 315 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి CSW కంప్యూటర్ ఇంజనీరింగ్, అందులో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది. టోటల్ మీకు 21 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 42 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ECES ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇందులో వచ్చేసి మీకు టోటల్గా 10 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ ECB ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLC డిజైన్ నుంచి 32 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి MAD మెకానికల్ ఆటోమేటివ్ డిజైన్, నెక్స్ట్ 11 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. MEC మెకానికల్ ఇంజనీరింగ్ టోటల్ మీకు 28 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. MRB అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో రోబోటిక్స్ అనమాట, ఇక్కడ మీకు టోటల్గా 10 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి SRM యూనివర్సిటీ AP, ఇది వచ్చేసి మీకు కాలేజ్ కోడ్ వచ్చేసి SRMUPU. కాలేజ్ నేమ్ వచ్చేసి SRM యూనివర్సిటీ AP అని పిలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు కో ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి SW. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్, ఇది వచ్చేసి మీకు ప్రైవేట్ యూనివర్సిటీ. డిస్ట్రిక్ట్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అమరావతిలో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అవైలబిలిటీ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మీకు హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2017లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యూనివర్సిటీలో ఏమేమి బ్రాంచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిలో ఎన్ని సీట్స్ అనేవి తీసుకుంటున్నారో కూడా ఒకసారి మీరైతే క్లియర్గా చూడండి. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ కోడ్ వచ్చేసి CIV సివిల్ ఇంజనీరింగ్ నుంచి 9 సీట్స్ అయితే తీసుకున్నారు. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 441 సీట్స్. ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 38 సీట్స్. EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టోటల్గా 9 సీట్స్ అయితే తీసుకున్నారు. MEC మెకానికల్ ఇంజనీరింగ్ టోటల్గా 9 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ వచ్చేసి GVPE. కాలేజ్ నేమ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాలేజ్ కోడ్ వచ్చేసి GVPE. కో ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీజన్ వచ్చేసి AU రీజన్ కింద అయితే ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి PVT అంటే ప్రైవేట్ కాలేజ్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి VSP విశాఖపట్నంలో ఉంది, ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఈ యొక్క కాలేజ్ వచ్చేసి 1996లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కూడా ఇక్కడైతే చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మీకు
బ్రాంచ్ కోడ్ అయితే చెప్తాను, బ్రాంచ్ నేమ్తో పాటు సీట్స్ కూడా చెప్తాను. సిహెచ్ఈ అంటే కెమికల్ ఇంజనీరింగ్, టోటల్ మీకు 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్, టోటల్ మీకు 96 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకునడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, టోటల్గా 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకున్నారు. ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్బి మెకానికల్ ఇంజనీరింగ్లో రోబోటిక్స్ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఇది వచ్చేసి మీకు కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్వియుసి, కాలేజ్ నేమ్ వచ్చేసి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. నెక్స్ట్ కోఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే కోఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రీజన్ వచ్చేసి ఎస్వియు. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ, ఇది వచ్చేసి మీకు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి సిటిఆర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కింద అయితే వస్తుంది. ప్లేస్ వచ్చేసి తిరుపతి. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1959లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అండ్ బ్రాంచ్ వైజ్గా సీట్స్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి సిహెచ్ఈ అంటే కెమికల్ ఇంజనీరింగ్, టోటల్గా మీకు 66 అయితే సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్, టోటల్గా 66 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 66 సీట్స్ అయితే తీసుకున్నారు. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 66 అయితే తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 66 సీట్స్. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 66 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీటెక్తో పాటు ఎంటెక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కాలేజ్ కోడ్ చూసినట్లయితే VITAPUMT, కాలేజ్ నేమ్ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. కోఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. రీజన్ వచ్చేసి SW. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి PU అంటే ప్రైవేట్ యూనివర్సిటీ. డిస్ట్రిక్ట్ వచ్చేసి GTR గుంటూరు. ప్లేస్ వచ్చేసి అమరావతి. నెక్స్ట్ హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2017లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 130 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. SWE సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 129 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. కాలేజ్ కోడ్ వచ్చేసి RVJC, కాలేజ్ నేమ్ వచ్చేసి RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కోఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కోఎడ్యుకేషన్ అయితే ఉంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి AU రీజన్ కింద వస్తుంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి PVT ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి GTR గుంటూరు. ప్లేస్ వచ్చేసి గుంటూరులో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉందండి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1985లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అనేవి చూద్దాం, ఎన్ని తీసుకుంటున్నారు ఏంటి అనేది కౌన్సిలింగ్లో. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ కోడ్తో పాటు బ్రాంచ్ నేమ్ కూడా చెప్తాను, టోటల్ సీట్స్ కూడా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి CHE కెమికల్ ఇంజనీరింగ్ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. CIV సివిల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 48 సీట్స్. CSV కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారు.
సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 288 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్ఎం సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 144 సీట్స్. సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటి 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కోడ్ విఐటిబి. కాలేజ్ నేమ్ వచ్చేసి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు ఏయూ రీజియన్ కింద అయితే వస్తుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్, డిస్ట్రిక్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి, ప్లేస్ వచ్చేసి భీమవరం. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2008లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అయితే చూద్దాం, టోటల్గా ఎన్ని తీసుకుంటున్నారు ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి సిఏడి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ నుంచి 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్ టోటల్గా 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్ఎం సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 96 సీట్స్ అయితే తీసుకున్నారు. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 144 సీట్స్ అయితే తీసుకున్నారు. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 48 సీట్స్. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 192 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కాలేజ్ అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ వచ్చేసి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మీకు అనంతపూర్లో ఉంది. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీఏ. కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురము. కో ఎడ్యుకేషన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రీజియన్ వచ్చేసి ఎస్వియు రీజియన్లో ఉంది. టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ. డిస్ట్రిక్ట్ వచ్చేసి అనంతపురం, ప్లేస్ వచ్చేసి అనంతపురం. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1946లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ బ్రాంచ్ వైజ్గా సీట్స్ కూడా చూద్దామండి. ఇక్కడ వచ్చేసి బ్రాంచెస్ అయితే చూడండి, బ్రాంచ్ వైజ్గా సీట్స్. సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్ టోటల్ 66 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్ 66 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 66 సీట్స్. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 66 సీట్స్. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 66 సీట్స్. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 66 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఏఎన్ఐఎల్. కాలేజ్ నేమ్ వచ్చేసి అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రీజియన్ వచ్చేసి ఏయూ రీజియన్. అండ్ ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వచ్చేసి విశాఖపట్నం, ప్లేస్ వచ్చేసి భీమునిపట్నంలో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2001లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రాంచెస్ అండ్ బ్రాంచ్ వైజ్గా సీట్స్ కూడా చూద్దామండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్ 24 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి సివిల్ ఇంజనీరింగ్ 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 144 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్ఎం సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 192 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి
144 సీట్స్ అయితే తీసుకున్నారు. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 120 సీట్స్. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 168 సీట్స్ అయితే తీసుకుంటున్నారనమాట టోటల్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ వచ్చేసి జిఎంఆర్ఐ, కాలేజ్ నేమ్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏయూ రీజియన్లో ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజ్, డిస్టిక్ వచ్చేసి శ్రీకాకుళం, ప్లేస్ వచ్చేసి రాజంలో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1997లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అనేవి చూద్దాం, ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నారు ఏంటనేది. అండ్ బ్రాంచ్ కోడ్ వచ్చేసి సిఏడి, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, టోటల్గా 48 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 96 సీట్స్ అయితే తీసుకున్నారు. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి 144 సీట్స్ అయితే తీసుకున్నారు. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకున్నారు. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 96 సీట్స్. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాలేజ్ కోడ్ వచ్చేసి విఐవిపి, కాలేజ్ నేమ్ వచ్చేసి విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏయూ రీజియన్లో ఉంది. ప్రైవేట్ కాలేజ్, డిస్టిక్ వచ్చేసి విశాఖపట్నం, ప్లేస్ విశాఖపట్నం. హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2002లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్, ఎన్ని సీట్స్ తీసుకుంటున్నారో కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఏఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 144 సీట్స్. సిఐబి సివిల్ ఇంజనీరింగ్ 96 సీట్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ 96 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 96 సీట్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 336 అయితే సీట్స్ అనేవి తీసుకుంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 192 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 48 సీట్స్. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 96. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144 సీట్స్. ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 144 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్, కాలేజ్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. కో ఎడ్యుకేషన్ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏయూ రీజియన్లో ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజ్, వెస్ట్ గోదావరి డిస్టిక్, భీమవరం, ప్లేస్ వచ్చేసి భీమవరంలో ఉంది. హాస్టల్ అవైలబిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1980లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అయితే చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏంటనేది. ఇక్కడ వచ్చేసి ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 192 సీట్స్ అయితే తీసుకున్నారు. ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 192 సీట్స్. సిఐసి సిఎస్సిలో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి 48 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 96 సీట్స్. సిఐవి సివిల్ ఇంజనీరింగ్ 96 సీట్స్. సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ 48 సీట్స్. సిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 288 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్జి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ 48 సీట్స్. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 144 సీట్స్. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 96 సీట్స్. ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 144 సీట్స్. ఎంఈసి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అండి 96 సీట్స్ అయితే తీసుకున్నారు.
అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసి ఎంవిఆర్జి. కాలేజ్ నేమ్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కో ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఏయూ రీజియన్లో ఉంది. ప్రైవేట్ కాలేజ్, విజయనగరం డిస్టిక్, ప్లేస్ వచ్చేసి విజయనగరం. అండ్ హాస్టల్ అవైలబిలిటీ వచ్చేసి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఉంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1997లో ఈ యొక్క కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ వైజ్గా సీట్స్ అనేవి ఎన్ని తీసుకుంటున్నారో చూద్దాం. అండ్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ 48 సీట్స్, సిఎస్సిలో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ 48 సీట్స్, సిఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 96, సిఐవి సివిల్ ఇంజనీరింగ్ 48 సీట్స్, సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ 48 సీట్స్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 240 సీట్స్ అయితే తీసుకున్నారు. సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 96 సీట్స్. ఈసీఏ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 144 సీట్స్ అయితే తీసుకున్నారు. ట్రిపుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 48 సీట్స్, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 96 సీట్స్, ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ 96 సీట్స్ అయితే తీసుకున్నారండి.